అహ్మదాబాద్లోని మేఘాని నగర్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన బీజే ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్టల్ ధ్వంసమైంది. ఘటన సమయంలో వైద్య విద్యార్థులు భోజనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా విమానం వచ్చి కూలటంతో హాస్టల్లో పలువురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. 50 మంది విద్యార్థులు గాయపడినట్లు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గాయపడ్డ వారిలో 25 మంది పేర్లను పోలీసులు విడుదల చేశారు. విమాన ప్రమాదం తర్వాత భవనంలో మంటలు చెలరేగటంతో పలువురు విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు పై అంతస్తుల నుంచి కిందకు దూకినట్లు స్థానికులు తెలిపారు. ఎయిర్ ఇండియా విమానం కూలిన అహ్మదాబాద్లోని బీజే ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్టల్ వద్ద భారీ విధ్వంసం చోటు చేసుకుంది. మధ్యాహ్న వేళ విద్యార్థులు భోజనం చేస్తుండగా పెద్ద శబ్దంతో విమానం వచ్చి భవనంపై పడటంతో మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనలో పలువురు వైద్య విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది. గాయపడ్డ సుమారు 50 మంది విద్యార్థులను అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిలో 25 మంది పేర్లను పోలీసులు విడుదల చేశారు. విమాన ప్రమాదం తర్వాత భవనంలో మంటలు చెలరేగటంతో పలువురు విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు పై అంతస్తుల నుంచి కిందకు దూకినట్లు స్థానికులు తెలిపారు. భోజన సమయం కావడంతో హాస్టల్లోనే అధిక శాతం విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. క్యాంటీన్లో విద్యార్థులు తింటున్న పాత్రలు చెల్లాచెదురుగా పడిపోవటం, విమాన టైర్లు భవనంలో చిక్కుకుపోయిన దృశ్యాలు ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్నాయి. విమానం కూలిన ప్రదేశంలో కొన్ని చెట్లు కూలిపోయాయి. పేలుడు ధాటికి స్థానికులు భయంతో వణికిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.